బెట్టింగ్ ఆడటం చట్టరీత్యా నేరం. మీతో పాటు మీ కుటుంబానికి కూడా హానికరం. జాగ్రత్తగా ఉండండి, రన్అట్ కాకండి. హలో బుక్కి, రేటు కితనా? క్రికెట్ అంటే ఇంట్రెస్టా? చాలా. బెట్టింగ్ చేస్తావా? నో వే. అయినా డబ్బులు వచ్చి పని తప్ప రాని పని అసలు చేయ. డోంట్ వరీ. రేట్ ఎంత ఉంది? కరాచీ కింగ్స్ మీద 10,000. కాటేరమ్మ కొడుకుల మీద 30,000 అమ్మా. ముంబై మీద 1,00,000 వేసుకో. ఎవరు లేరు కదా, ఎంపైర్ ఉన్నాడు కదరా. చూడు బ్రో, 6 hours ఫ్యాన్సీ కొట్టా. రైజింగ్ హ్యాండ్ అది. బెట్టింగ్ వద్దన్నా, లాస్ట్ IPL కి నాకు కారు ఉండేది, ఇప్పుడు ఆటోకి వచ్చేసా. ఏ ఆర్సీబీ ఫ్యానా? నీకున్నంత బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. ఒరే 10,000 ఉంటే సద్దండ్రా బాబు, ఓ ఫ్యాన్సీ యాడ్ ఇచ్చేస్తాను. డబ్బులు మొత్తం పోయినరా. సిగ్గుందని నీకు? ఆ పాకిస్తాన్ వాళ్ళు మరీ కోరండ్రా బాబు. స్పాట్ ఫిక్సింగ్, ముగ్గు కూడా నో బాలు, కవల కింద ఆడితే వైడ్ బాల్, బాల్ అక్కడ రుతుకుంటే డైరెక్ట్ వికెటే. ఏమీ చేయలేకపోతే ఫ్లడ్ అండ్ లాపేస్తున్నారా. 10 లక్షలు పోగొట్టావా? నువ్వింతకన్నా దిగజారవనుకున్న ప్రతిసారి చూడు మేఘ, నీకు కొన్ని థియరమ్స్ చెప్తాం. మనం తిరుగుద్ది అనుకున్న మ్యాచ్ తిరగదు, మనం ఖచ్చితంగా తిరుగుద్ది అనుకున్న మ్యాచ్ అస్సలు తిరగదు. సో ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. పై ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. బెట్టింగ్ లాభాలు ఇంకా ఏ బొక్క చేయలేం. ఎంగ పెట్టిన డబ్బులు ఒక ఎకరం అవుతుంది.